శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ నీలకంఠారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల వద్దకే పాలన అన్నట్టు ప్రతి గ్రామం వద్దకే అధికారులు వచ్చి ఆ గ్రామంలో ఉన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా సదస్సులు ప్రవేశపెట్టారు. ఈ సదస్సులో దాదాపు 57 రకాల సమస్యలకు పరిష్కారం లభించిందని, భూ సమస్యలు, రేషన్ కార్డు సమస్యలు, వీధి సమస్యలు కానీ ఇలాంటివి 57 రకాల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే కార్యక్రమం అని తెలిపారు. కనుక ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎంఆర్ఓ నీలకంఠరెడ్డి కోరారు. సదస్సులను ఏర్పరచడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజల యొక్క సమస్యలను క్షేత్రస్థాయిలో అక్కడనే పరిష్కరించి ముఖాముఖిగా వాళ్ళతో చర్చించి తర్వాత ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళతో నేరుగా ఎక్కడ ఏ స్థాయిలో వాళ్ళకి సమస్య ఉందని దాన్ని పరిశీలన చేసేసి ఏదైనా భూ సమస్యలు ఉంటే క్షేత్రస్థాయిలో భూమిని సందర్శించి లేదా ఇరు వర్గాల మధ్య ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ స్థానిక ప్రముఖులతో వాళ్ళ సమన్వయంతో వాళ్ళిద్దరికీ నచ్చజెప్పేసి ఒక మధ్య మార్గంగా కూడా పరిష్కరించడానికి చక్కటి అవకాశాన్ని కల్పించినారు. ఇందులో ఇది ఒక భూ సమస్యలేనే కాదు, 57 సర్వీసులు అంటే అదొక రేషన్ కార్డులు, పెన్షన్లు, కులము ఆదాయం సర్టిఫికేట్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు, కరువు పనులకు సంబంధించిన సమస్యలు, అట్లా మొత్తం మన మీ ఒంటరి మహిళా పెన్షన్లు ఇలాంటివి మొత్తం మన మీ సేవ లేదా ఏపీ సేవ సర్వీస్